మనుషులు చనిపోతే శరీరం కాలిపోతుంది కాని శ్రీకృష్ణుడు హృదయం మాత్రం ఇప్పటికీ సజీవంగా ఉంది. అది ఎక్కడుందో, ఏ ఆలయంలో దాగి ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణులు తన అవతారాన్ని చాలించినప్పుడు ఆయన శరీరాన్ని దహనం చేశారు. కాని విచిత్రంగా ఆయన గుండె మాత్రం కాలలేదు. ఆ మండుతున్న గుండెను చూసి పాండవులు దానిని సముద్రంలో కలిపేశారు. ఆ హృదయమే ఒక కర్ర ముద్దులా మారి ఒడ్డుకు చేరింది. ఆ కర్ర ముద్దునే బ్రహ్మపదార్థమని పిలుస్తారు. నేటికి పూరీ జగన్నాథుడి విగ్రహం లోపల ఆ పదార్థం భద్రంగా ఉంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి విగ్రహాన్ని మార్చేటప్పుడు ఒక పూజారి తన కళ్లకు గంతలు కట్టుకుని, చేతులకు బట్ట చుట్టుకుని దీనిని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఆ సమయంలో నగరం మొత్తం కరెంటు తీసేస్తారు. కళ్లకు గంతలు ఎందుకు కట్టుకుంటారంటే ఆ బ్రహ్మపదార్థాన్ని నేరుగా చూసినా లేదా తాకినా ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడని నమ్మకం. అది ఇప్పటికీ ఒక విద్యుత్ తరంగంలా కొట్టుకుంటూ ఉంటుందని చెబుతారు. కలియుగ వైకుంఠమైన పూరీ జగన్నాథుడి మహిమ అలాంటిదే. మీరెప్పుడైనా పూరీ వెళ్లారా? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం భక్తి తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్.